చెప్పలేము. పూర్తిగా సమాధానం లేని ఒక ప్రశ్న ఇది మిగిలిపోయింది. ఇక తన కుమారుణ్ణి యాక్సిడెంట్ కేసు నుంచి, మర్డర్ కేసు నుంచి తప్పించే ప్రయత్నంలో సాక్ష్యాలు తారుమారు చేశారు, కుమారుని తప్పించే కుట్ర చేశారు అని చెప్పేసి అదే ఆరోపణతో సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి వైసీపీ నేతను అరెస్ట్ చేశారు. ఇది కక్షపూరితము, 18 ఏళ్ల కుర్రాడి మీద కక్ష తీర్చుకుంటారా, అది యాక్సిడెంట్ కేసు అయితే మర్డర్ కేసు పెడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం మీరు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం తప్పు అని మీరు ఖండించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా కేసు పెట్టారని అనుకోవాలా? అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా పెట్టారన్న దానికి సంబంధించి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరో వర్మ బైక్ నడపడం, బైక్ ప్రమాదానికి చేయటం, ఆ ప్రమాదంలో ఒకరు మరణించటం, దాంతో ఒక ఇష్యూ పెద్దదైపోయింది. అంటే ఆరం వర్మను కాపాడే ప్రయత్నం చేశారు. ఆరం వర్మ బదులు వేరొకరిని ప్రవేశపెట్టి అతను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశాడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నది ప్రధాన ఆరోపణ. అలాగే ఎవరైతే ప్రమాదానికి గురే ప్రమాదంలో చనిపోయారో వాళ్ళ కుటుంబంతో కూడా కొంత రాజీ ప్రయత్నాలు చేశారనేది ఆరోపణ. మనం ఆ రోజే చెప్పాం. ఆరవ శర్మ జగన్ ప్రకటన కూడా మనం తప్పుపెట్టాం. ఆరవ శర్మ 18 ఏళ్ళ వయసు, ఒక 18 ఏళ్ళ వయసు కుర్రోడు ఏదో ప్రమాదం చేసి ఎవరో చనిపోతే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది ఆయన చేసింది కూడా తప్పే. 18 ఏళ్ళ ఏంటి ప్రమాదం జరిగింది, ఒక మనిషి చనిపోయాడు అక్కడ. సరే, ప్రమాదం ఎవరు కావాలని చేయరు, జరిగింది. కానీ ఒకరు మృతి చెందారు, ఖచ్చితంగా అది కేసు అవుతుంది, కేసు అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటి, వీటిని ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం చేశారు అన్న ఒక ఇష్యూని పట్టుకొని ఇప్పుడు సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అది సెన్సేషన్ అయింది. అంటే ఇక్కడ వైసీపీ చెప్తూ వాదన ఏంటంటే, ప్రమాదం చేసిన వ్యక్తి కుమారుడు అయితే అతనిపై కేసు పెట్టడం సహజమే, దర్యాప్తు జరగాలి, కోర్టు ముందు విచారణ జరగాలి, కానీ తండ్రిని కూడా అదే కేసులో లాగటం సరైనదేనా అనేది వాళ్ళు ప్రశ్నిస్తోంది. రెండు పెట్టిన కేసు వేరు. అంటే కేసు స్థాయి, క్రిమినల్ కేసు ఎందుకు పెడతారు? క్రిమినల్ కేసు అంటే ఒకటి, ఆ వ్యక్తిని ఢీకొట్టి చంపమని సీదిరి అప్పలరాజు ఏమైనా చెప్పారా? సీదిరి అప్పలరాజు తన తండ్రిని ప్రొవోక్ చేశారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కొందరు లాపరంగా లేవనెత్తుతున్నారు. తప్పు చేసింది తనయుడు, కానీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరు ఇప్పుడు కొంత రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎందుకు రేపుతుందంటే, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పొలిటికల్గా టార్గెటెడ్గా ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, దొరికారు కాబట్టి, ఇష్యూ దొరికింది కాబట్టి కొంత టైట్ చేయాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుందన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేయొచ్చు, బట్ క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేశారు, ఇంత హైడ్రామా ఎందుకు సృష్టించాల్సి వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్న తలెత్తుంది రాజకీయంగా. కానీ ఏంటంటే, పొలిటికల్ వెండేటా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి చెప్తోంది. ఏదేమైనా సాక్ష్యాధారాల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని వీళ్ళు చెప్తున్నా, కోర్టు విచారణ కాకముందే, వీళ్ళు అంటుంది ఏంటంటే, కోర్టు విచారణ దర్యాప్తు పూర్తి కాకముందే మాజీ మంత్రిని నిందితుడిగా ఎలా చిత్రీకరిస్తారన్నది ఒక ప్రశ్న. ఇది రాజకీయ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం అనేది వాళ్ళు లేవనెత్తోంది. ఇక్కడ కొన్ని విషయాలు వ్యాలిడిటీ ఉంది. ఏంటంటే, ఇంకా ఇక్కడ పూర్తిగా దర్యాప్తు పూర్తి కాలేదు. పోలీసులు కొన్ని సందర్భాల్లో ఆధారాలు ఉన్నాయంటున్నా, ఆధారాలు లేవంటున్నారు. అంటే ఇతని పాత్ర పైన అందుకు క్రిమినల్గా సెట్టా పెడతారు. రెండోది, పూర్తిగా దర్యాప్తు అవ్వకుండానే ఆయన నిందితుడని వెంటనే ఎట్లా ఇమీడియట్గా ఆగమేఘాల మీద అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. ఇది రెండు పార్టీల మధ్య రాజకీయంగా కొంత దుమారం రేపుతోంది. చూద్దాం దీని ఎండ్ కార్డు ఎలా ఉండబోతుందో. ఇక ప్రశ్నిస్తే కక్ష కడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకు చెందిన యువ నాయకుడు, చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టారు సీదిరి అప్పలరాజు. అవును. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ ఏదో వచ్చిందని చెప్పి ఒక అవార్డు కూడా అందుకున్నారు. టాప్ 10 లో ఆయన వచ్చారు. ఇది ఇక్కడ కోయిన్సిడెన్స్.